జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ముందుగా వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు మన కార్యక్రమంలో ఈ వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టత, అలాగే ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా మనం పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఆచరించవలసినటువంటి దానాది కార్యక్రమాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున నరఘోష, నరదృష్టి, నరబాధ, ప్రయోగ బాధ నుంచి బయటపడాలంటే ఈ రోజున విధిగా ప్రతి మానవుడు కూడా ఆచరించవలసినటువంటి స్నాన విధానం, ఏ విధంగా స్నానం చేయాలి, ఈ వైశాఖ పౌర్ణమికి మాత్రమే ప్రత్యేకంగా చెప్పబడినటువంటి విధానము మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైశాఖ పౌర్ణమి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి శివ సంబంధంగా ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో అంతే విధంగా వైశాఖ పౌర్ణమి విష్ణు సంబంధముగా ప్రాముఖ్యత కలిగినటువంటిది. విష్ణు సంబంధంగా ఉన్నటువంటి అల్వాళ్లలో ప్రముఖుడైనటువంటి నమ్మళ్వారు జన్మించినటువంటి రోజు ఈ వైశాఖ పౌర్ణమి. అంతేకాకుండా విష్ణువుకి సంబంధించినటువంటి అవతారాలలో కూర్మ అవతారం, అనగా క్షీరసాగర మథనానికి బేస్గా ఉన్నటువంటి కూర్మము అవతార స్వరూపము ఈ రోజున జన్మించింది. ఇంతకు ముందు రోజున వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహస్వామి అవతార స్వరూపమైతే, ఈ వైశాఖ పౌర్ణమి మరుసటి రోజున, అనగా చతుర్దశి మరుసటి రోజు వచ్చే వైశాఖ పౌర్ణమి కూర్మ అవతారము. అందుకనే మనకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకూర్మంలో ఈ రోజున విశేషంగా పూజాది కార్యక్రమాలు జరపబడతాయి. అంతేకాకుండా ఎక్కడ విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాలు ఉన్నా ఆ విష్ణు సంబంధముగా ఈ రోజున విశేషమైనటువంటి కళ్యాణాలు, స్వామివారికి పూజాది కార్యక్రమాలు జరపబడతాయి. అన్నిటికంటే ప్రధానంగా సింహాచల క్షేత్రంలో ఈరోజు స్వామివారి కళ్యాణం జరపబడుతుంది. ఇక మనకందరికీ తెలిసిందే, 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు రోజున వచ్చినటువంటి ఏకాదశి, మోహిని ఏకాదశి అని అంటాం. ఆ రోజున అన్నవర క్షేత్రంలో స్వామివారికి విశేషంగా కళ్యాణాలు, స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఆ రోజున జరుపుకోలేనటువంటి వాళ్ళకి ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించమని శాస్త్రం. కాబట్టి సత్యదేవుని కళ్యాణం ఈ రోజున కూడా జరిపించుకోవచ్చు. విధిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించినట్లయితే విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున ప్రధానంగా విష్ణువుని, లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణు విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ తులసీమాల వేసి లక్ష్మీ అష్టోత్తరము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసి పంచోపచార విధానంగా లేదా షోడశోపచార విధానంగా పూజ జరిపి స్వామివారి అష్టోత్తరముతో అర్చన చేసి చక్కగా అభిషేకము జరిపించి నైవేద్యముగా ఆవు పాలు, దానిమ్మ పండ్లు నైవేద్యంగా పెట్టి, అవకాశం ఉంటే ఆ రోజంతా కూడాను ఉపవాసం ఉండవచ్చు. అంతేకాకుండా బుద్ధుడు జన్మించిన రోజు కూడా ఇది. ఈ వైశాఖ పౌర్ణమికి సందర్భంగా మరొక ప్రాముఖ్యత ఉందండి. అంతకు ముందు రోజు అయినటువంటి వైశాఖ చతుర్దశి ఏప్రిల్ 30వ తారీఖు రోజున నరసింహస్వామి వారు అగ్రహోద్రగ్ర రూపముతో ఉద్భవించి రాక్షస సంహారం చేసినా కానీ ఆయన కోపతాపాలు తగ్గకపోతే సాక్షాత్తు పరమేశ్వరుడే కృత్య, ప్రత్యంగిర ఈ రెండు దేవతల్ని తన రెండు రెక్కల్లో నింపుకొని శరభసాళ్వ అవతారాన్ని, శరభేశ్వర అవతారం అనేటువంటిది ఎత్తడం జరిగింది ఈ వైశాఖ పౌర్ణమి రోజునే. కాబట్టి ఇది చాలా మహిమాన్వితమైనటువంటి రోజు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ రోజున చేయవలసినటువంటి దానాల గురించి మీకు తెలియచేస్తాను. ముఖ్యంగా ఈ రోజున చేయవలసినటువంటి దానాలలో ఉదక కుంభదానము, రాగి కలశములో కానీ లేదా మట్టి పాత్రలో కానీ శుద్ధమైన నీరును నింపి అందులో పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, ఇలాచి, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి పుష్పములు, 2 పుష్పములు వేసి, అలాగే ఈ ఉదక కుంభదానముతో సహా చెప్పులు, గొడుగు, వస్త్రము, మిఠాయిలు ఇవన్నీ కూడా, విసనకర్ర ఇవన్నీ కూడా బ్రాహ్మణుడికి దానం చేస్తే విశేషం. లేదా అవసరం ఉన్నటువంటి అనాథలకైనా అభ్యాగుతులకైనా ఈరోజు దానము చేయండి.
అంతేకాకుండా విశేషంగా ఈ రోజున అన్నదానం చేస్తే గొప్ప ఫలితము. అలాగే నీటి దానం చేయండి. ఇంటి ముందరనైనా ఎక్కడైనా ప్రదేశంలో చలివేంద్రం ఏర్పాటు చేసి దారిన పోయే వ్యక్తులకు అందరికీ కూడాను నీటిని అందించండి. లేదు ఒక రూ. 100 మీ దగ్గర ఉన్నా లేదా రూ. 500 మీ దగ్గర ఉన్న ఆ యొక్క వాటర్ బాటిల్స్ వస్తాయి చిన్నవి. అవి వచ్చే పోయే వ్యక్తులకి ఎండ సమయంలో కనుక దాహార్తిని కనుక మీరు తీర్చినట్లయితే తప్పకుండా ఈరోజు చేసినటువంటి పుణ్యఫలము అనంతమైనటువంటి ఫలితం ఇచ్చి మీరు జన్మ జన్మల నుంచి చేసుకున్నటువంటి పాపకర్మ అంతా కూడా తొలగిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ దాన కార్యక్రమాలు చేయడం ద్వారా. అయితే విశేషంగా ఈ రోజున స్నానం ఆచరించే విధానం గురించి మనం తెలియచేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఈ యొక్క వైశాఖ పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, శత్రుబాధ, నరఘోష, నరదృష్టి, వీసా ప్రాబ్లమ్స్, ప్రయోగ బాధల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, ఈ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక విధిగా స్నానం ఆచరించబడినటువంటి సందర్భంగా ఎప్పుడు కూడా సముద్ర స్నానము చేయకూడదు. ఎందుకంటే తన దారికి అడ్డు వచ్చాడనే ఉద్దేశంతో కోపోద్రిక్తుడైనటువంటి అగస్త్య మహాముని సముద్రాన్ని మింగివేసినటువంటి సందర్భంగా తిరిగి సముద్రుడు వేడుకోగా వదిలివేసే మార్గము అతని పురీషనాళము ద్వారా బయటపడ్డది. ఈ పురీషనాళం ద్వారా బయటపడడం ద్వారా సముద్రము ఉప్పగా మారింది. అప్పటి నుంచి అందుకనే తాగడానికి ఆమోదయోగ్యము కాదు. అందుకనే ఎల్లవేళలా అపవిత్రమవుతాం సముద్ర స్నానము గనక చేసినట్లయితే. అందుకే సముద్రము దాటి వెళ్ళినటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలని చెప్పి శాస్త్రం. అందుకే మనం సముద్రం దాటకూడదు. కానీ ఈ సముద్రుడు అపవిత్రుడైనటువంటి కారణం చేత వేడుకోగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో ఈ సముద్ర స్నానం ఆచరించడం చెప్పబడింది. అటువంటి పర్వదినాలలో మహిమాన్వితమైనటువంటిది వైశాఖ పౌర్ణమి. ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానము విధిగా ఆచరించాలి. అయితే ఎవరైతే నరఘోష, నరదృష్టి, నరబాధలతో ఇబ్బంది పడుతున్నారో, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ప్రయోగ బాధలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు కరక్కాయ తీసుకొని సముద్రానికి ఎదురుగా ఉండి క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు తల చుట్టూ తిప్పి ఆ సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించండి. తద్వారా ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ విధంగా చేసినటువంటి సముద్ర స్నానం ద్వారా మీకున్నటువంటి నిజంగా ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. ఒకవేళ ఇది తంత్రశాస్త్రంలో చెప్పిందండి కాబట్టి ఖచ్చితంగా ఫలితమిస్తుంది. ఒకవేళ ఇప్పుడు నగరాల్లో సముద్రం ఉండదు కదండి, మరి అటువంటి మేమేం చెయ్యాలి అని చెప్పి చాలా మంది అడగవచ్చు. అటువంటి సందర్భంగా సముద్రము ద్వారా లభ్యమయ్యేటువంటి వస్తువుల్లో ప్రధానమైనటువంటిది గళ్ళ ఉప్పు. కాబట్టి మనం స్నానం చేసే బకెట్ నీటిలో గళ్ళ ఉప్పు వేసి కరిగిపోయిన తర్వాత కరక్కాయని 3 సార్లు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా తిప్పి ఆ నీటిలో వేసి ఆ స్నానము చేసినట్లయితే తప్పకుండా సముద్ర స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం మన ఇంట్లో ఉన్నాయని దక్కుతుంది. ముఖ్యంగా ఆ సముద్రం విధానంగా సముద్రంలో కానీ లేదా ఇంట్లోనైనా చెప్పిన విధంగా స్నానం ఆచరించినటువంటి వాళ్ళు అగస్త్య మహామునిని మనసారా స్మరించుకుంటూ స్నానం ఆచరించండి. తప్పకుండా మీకు ఆ స్నాన ఫలితం దక్కుతుంది. అలాగే మహామహిమాన్వితమైనటువంటి వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈ సంబంధించినటువంటి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతాయి. కాబట్టి మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా కాలసర్పదోషముతో బాధపడేటువంటి వాళ్ళు ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరిపించినట్లయితే తప్పకుండా సందర్భంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా, కాలసర్ప దోషాలన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా కార్యక్రమాన్ని అంతా కూడా ఆశాంతం విని ఈ మంచి రోజు ఉన్నటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కాగలుగుతారని నమ్ముతూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.